అందులో కానివ్వండి మరి మళ్ళీ కాయ చేసాలే సాయంత్రం ఆడుకోవడానికి వస్తారుగా తోటలో కాయకొచ్చారా మరి ఎక్కడ మరి ఇంకా గేదె మణిపోతాను అయ్యో గేదె మణిపోతుందా? అయ్యో, ఎవరు ఏమిటి దామాది దామాది ఒకసారి అవ్వాలా ఎందుకు ఎందుకంటే సావిత్రి నా పేరు సావిత్రి కాదండి వరలక్ష్మి నీ పేరు వరలక్ష్మి కదా చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత జడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాని అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముద్దొస్తున్నావో నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరు అనలేదా పాపం నేను అన్నా అనేస్తున్నా ఎంత ముద్దొస్తున్నావో ఏ జాగ్రత్త మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండా మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను జాగ్రత్త ఆ మాట మాత్రం అనక నాకు అసలు ఈత కూడా రాదు మమ్మల్ని అయితే కొడతాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటానంటే ఎక్కడా లక్ష్మా ఓ లక్ష్మా లక్ష్మా చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం తీసుకోండి తీయగా ఉంటాయండి నీళ్లు మరీ సిగ్గుపడతారేంటండి లక్ష్మా లక్ష్మా నీకు ఇదే అమ్ముతుంట మన మామిడికాయలు బాబు నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కాడ ఉంటే ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారుండే ఇవాళ కొబ్బరికాయలు పడ్డారుండే సచ్చా అల్రముక భలేవాడివే తాత ఏ శుక్రవారానికో శనివారానికో కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు కోసిన కాయ చేతిలోనే ఉంది ఆయన్ని అడగొచ్చుగా ఏంటయ్యా నువ్వా అయ్యో రామా నువ్వు పిచ్చాడు తాత ఎక్కడైనా దొంగ అని ఒప్పుకుంటాడేంటి కనపట్టల్లా దొంగ కోళ్ళు పెట్టే రకం ఏం పెద్ద మనిషి అయ్యా చేసింది దొరబాబు వేషమా చేసేవి దొంగతనాలా చచ్చా బుద్ధుండకెళ్ళదయ్యా ఏదోలే తాత పాపం కుర్రతనం తెలియక చేశాడు నువ్వు మరీను చూడండి తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి మా తాత చాలా మంచివాడు ఏమనుకోడు ఇచ్చేయాలి మరి వస్తాను తాత ఆగు పాప పద పోలీస్ స్టేషన్ కి నేనా ఎందుకు నన్ను పోలీసులు కప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి నాకే ఇదే పనా నా బోల్డని పనులున్నాయి పోనీలే బాబు తమ తప్పు తెలుసుకున్నారుగా ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు ఫిర్యాదులు ఎందుకు బాబు ఏం లేదు ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది ఇది నా డ్యూటీ ఎందుకు తమరెవరు బాబు నేను ఈ జిల్లా కలెక్టర్ని అయ్యో బాబు దండాలండి తప్ప క్షమించండి బాబు కూకోండి బాబు అయ్యో కూకోడానికి కుర్చీలు లేవే ఒరే ఎక్కనా కుక్కనా కుర్చీలు పట్టుకోండి ఏం పిల్ల శ్రీలక్ష్మి శ్రీలక్ష్మే అవును నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా చెట్టు దిగుతుండగా కూడా చూసావా అబ్బే మీరు చెట్టు ఎక్కలేరు ఎక్కించినా దిగలేరు కూడా అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు అయ్యా నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం అయ్యో నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు 4 కొబ్బరికాయలు పెట్టుకుంటారా వద్దండి నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం నేనెవరికి భయపడినా ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు అమ్మ వచ్చే వేళయింది ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో పేటలో కొబ్బరి తోటలో వెళ్ళింది ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు ఎక్కడుందో ఏమిటో వెళ్ళు ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా వెళ్ళమ్మా వెళ్ళు చింతలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది గోదావరి వస్తుంది ఏమండి మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా ఎవరి గురించే నువ్వు అడిగేది శ్రీలక్ష్మి సంగత చిత్తి సంగత అబ్బా అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు పొద్దునే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి నేను అడిగేది మీ శ్రీలక్ష్మి గురించి
ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళో గంటలాగా గుడ్లు మెడకరించి చూస్తారేమిటి పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే తెవడతాం రారా అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలోనూ తిరుగుతుందని ఒకటే గోళ. ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే చూడు ఈ 2 రోజులు ఇల్లు కదటానికి వీల్లేదు తెలిసిందా మళ్ళీ అమ్మాయికి పెళ్లిలా అబ్బే అమ్మాయి కాదు నీకు అది కాదు. చూడండి ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు ఈసారి అలా జరగడానికే వీలు అరే అది కాదు పెళ్లి కొడుకు ఎవరు అని మన పేర్రాజు గారి మనవడు ధర్మరాజు రాజు గారికి అంతమనం ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక ఇది తెలియడానికి సోదమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు నేను అన్నీ మాట్లాడే వచ్చానండి ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య నేను ఏ ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళింటున్నావు అమ్మాయి నా చెప్పుడు పట్టమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకం నీకు నోరు మీరా నేను చూసే నేను అడవట్లేదు అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాం రేపటి నుంచి నేను మీసాలు పెంచేస్తాను అప్పుడు నీ గతి ఒరే ధర్మ ఇలారా ఏమిటమ్మా ఏమిటి ఏమిటి బాబు మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విన బాబు ఏంట్రా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా నీ తాతయ్యకి నా సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్ నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు కరిగి నెయ్యి అయిపోతాడు మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా అలా ఓకే సరే. ఓకే సుబ్బరాజు, విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. అలాగేనండి. ఇదిగో ఈ కొబ్బరి మావే ఆ డొక్కలేవు అవి కూడా మావే ఎలా పని చెప్తున్నా తాతయ్య 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 ఏమిటి? ఏం లేదు ఆయన ఏదో నీతో మాట్లాడాను ఏమిటి బాబు? ఏమిటండి ఎందుకు ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఎట్లా ఉన్నాయి పాపం ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా అదడు అదడు ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరి లోపల నా రోగం పుడుతుంది ముందు వ్యాపారం మీద చేస్తే పెళ్లి చేసుకునేది లేకపోతే అంతేనా? అంతే అంతేనా? అంతే రే సింహాచలం రారా, ఎవరా తాతగారు వీళ్ళు ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే అవును నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా ఆ కొబ్బరి పీచు వచ్చేట్టు నీ చర్మం ఒలిపించేస్తాను జాగ్రత్త. అయ్యో వెళ్ళరా ఇప్పుడు చెప్తున్నాను నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకున్నది లేకపోతే పుడి పుడే వచ్చారా? ఏమేమో పెళ్లి వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా అంతా తాతగారి విగ్రహం. ఆ ఒట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అదృష్టంలో బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి ఇతనే వారి మనవడు ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం అవును మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్టాలో పడిపోతుందో అని మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి. వెళ్ళరా ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులత మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే ఎలా చెప్పండి. అలాగే ఈ 7 గాలి వరకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి, మొహమాట పడకండి, తీసుకోండి. ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకున్నారే. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు అవునండి. మీరన్నా చెప్పండి ఓ అలాగే నాయన. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితేలా మగ పిల్లవాడివి. చూడమ్మా ఎలా ఉన్నాడు నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా సరిగ్గా చూడమ్మా.
ఏమేవ్ కాఫీ రెడీ అయినాయా? సంగీతం ఏనా వచ్చాది అది వచ్చా అయితే వాడోడు వాడు బావగారు కాఫీ ఎన్ని రోజులకి ఎన్ని వారాలకి ఎన్ని నెలలకి ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాగా దొరికింది రామా ఇదంతా నీదే స్వామి రామా రామా ఇదంతా నీదే ఇదంతా నీదే నా మాట వినరా? అయ్యో రామా ఉళ్ళిరాద్దయ్యమ్మా రామా నేను చెప్పేమాట ఎవరు చెప్తున్నావు అనుకున్నాయనా రామా రామా ఆ కన్ను కొట్టి నా పిల్లవా రామా రామా అదు అచ్చమ్మ వచ్చి కొంటే మెల్లకన్నదేం లేదు ఈ ఊరికి బెదరగొట్టింది. రామా రామా రాదు అది రత్నే కావచ్చు నాటకమే కావచ్చు అనంతనే కనవసరం ఆ రెండో పిల్లలను చూసిన తర్వాత నేను ఎవరి చూడలేను ఆ ముందర పిల్ల ఓరూసే కావచ్చు నాకు ఒక బస్త అది మేనకే కావచ్చు నాకు మేక పిల్ల నా చిత్తే నా ఈడు నా చిత్తే నా జోడు నా చిత్తే నా ఈడు నా చిత్తే నా జోడు ప్రేమా ఏమిటా ఇది ఎవరు చెప్పారు మీకు కరెక్టర్ అని? ఆ కళ ఆ నచ్చ ఆ టీవీ నేనే చెప్పాలా బాబా చెప్తున్నా బాబా చేస్తున్నాను వారానికో సంతట